ప్రస్తుత ప్రపంచంలో అతిపెద్ద ఎడిక్షన్ ఏంటో తెలుసా? డ్రగ్స్, ఆల్కహాలో కాదు, ఆహారం, ఫుడ్ ఎడిక్షన్. అవసరం ఉన్నా లేకపోయినా, ఆకలి వేసినా వేయకపోయినా రోజుకు 3 నుండి 6 సార్లు ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. టైమింగ్స్ లేవు, క్రమశిక్షణ లేదు. మన బాడీని ఒక డస్ట్బిన్లా మార్చేశాం. కానీ మన శరీరానికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అది మిమ్మల్ని రోగాల నుండి కాపాడుతుంది. దాని పేరే ఆటోఫాజీ. అసలు ఆటోఫాజీ అంటే ఏంటి? గ్రీక్ భాషలో ఆటో అంటే స్వయంగా, ఫాజీ అంటే తినడం. సింపుల్గా చెప్పాలి అంటే సెల్ఫ్ ఈటింగ్ అంటే మన కణాలు తమను తామే శుభ్రం చేసుకునే ప్రక్రియ. మన శరీరంలో ప్రతిరోజు కొన్ని కణాలు డ్యామేజ్ అవుతుంటాయి. ఈ పాత కణాలు పనికిరాని ప్రోటీన్లు అలాగే ఉండిపోతే అవి టాక్సిన్స్గా మారి రోగాలను కలిగిస్తాయి. ఆటోఫాజీ యాక్టివేట్ అయినప్పుడు మన బాడీ ఒక ఇంటెలిజెంట్ స్కావెంజర్లా మారి ఆ చెత్తని వెతికి పట్టుకుని దాన్ని ఎనర్జీగా మార్చేస్తుంది. మీ బాడీ తనలోని డెడ్ సెల్స్ని తిని బాడీని క్లీన్ అండ్ ఎనర్జెటిక్గా మార్చేస్తుంది. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మనం ఎప్పుడూ తింటూనే ఉండటం వల్ల మన బాడీ 24/7 కేవలం జీర్ణం చేసే పనిలోనే బిజీగా ఉంటుంది. దానికి తనని తాను శుభ్రం చేసుకునే టైం మనం ఇవ్వట్లేదు. గుర్తుంచుకోండి, బాడీ క్లీన్ అవ్వాలంటే జీర్ణక్రియ ఆగిపోవాలి. మనం ఎంత చెత్త తిన్నా బాడీకి కొంచెం క్లీనింగ్ టైం ఇస్తే అది మళ్ళీ మెరుస్తుంది. కానీ మనం ఆ గ్యాప్ ఇవ్వట్లేదు. క్యాన్సర్ కణాలపై సర్జికల్ స్ట్రైక్ 2016లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఈ సైన్స్ ఏం చెబుతుందంటే, డిఎన్ఏ రిపేర్ కణం క్యాన్సర్గా మారకముందే అందులోని లోపాలను సరిచేస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న కణాలను గుర్తించి వాటిని ముందే నాశనం చేస్తుంది. ఆల్రెడీ ఉన్న బ్యాడ్ కణాలకు గ్లూకోజ్ అందకుండా చేసి వాటిని ఆకలితో చంపేస్తుంది. ఇది మన బాడీలోనే జరిగే న్యాచురల్ కీమోథెరపీ. ఏజింగ్ని ఆపడం సాధ్యమేనా? మనం ముసలివాళ్ళం కావడానికి కారణం కణాల్లో చెత్త పేరుకుపోవడమే. ఆటోఫాజీ జరిగితే చర్మంపై ముడతలు రావు, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడులోని చెత్తను ఇది క్లీన్ చేయడం వల్ల ఆల్జైమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు. ఇది ప్రకృతి ప్రసాదించిన ఫ్రీ బొటాక్స్. మన ఋషులు చెప్పిన లంకనం, మోడర్న్ సైన్స్ దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటుంది. కానీ మన ఋషులు ఎప్పుడో చెప్పారు, లంకనం పరమౌషధం. ఏకాదశి ఉపవాసాలు, పౌర్ణమి లంకనాలు ఇవి కేవలం భక్తి కాదు, ప్యూర్ సైన్స్. మన దేవుడి కోసం ఉపవాసం అనుకుంటాం, కానీ నిజానికి మన బాడీకి మనం ఇచ్చుకునే వరం అది. ఆటోఫాజీని ఎలా యాక్టివేట్ చేయాలి? 12 నుంచి 16 గంటల ఉపవాసం. మీరు ఆహారం తీసుకోవడం ఆపగానే బాడీ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. తినే సమయం తగ్గించుకోండి. రోజుకు 6 సార్లు తినడం మానేసి 2 లేదా 3 సార్లు మాత్రమే పౌష్టికాహారం తీసుకోండి. గ్యాప్ ఇవ్వండి. రాత్రి 8 గంటలకు డిన్నర్ చేస్తే మరుసటి రోజు ఉదయం 10 లేదా 12 వరకు ఏమీ తినకండి. ఆ గ్యాప్లో మీ బాడీ తనను తాను రిపేర్ చేసుకుంటుంది. మీ శరీరం ఒక అద్భుతం, దానికి రిపేర్ చేసుకునే అవకాశం ఇవ్వండి. బయట దొరికే మందుల కంటే మీ లోపల ఉన్న ఈ న్యాచురల్ ఫినామినన్ చాలా పవర్ఫుల్. స్టే కాన్షియస్, స్టే హెల్తీ.